ఈ ఘటనలో 25 లక్షల నగదు దగ్ధమైంది. ఘటనా స్థలాలను ఏసీపీలు బసవరెడ్డి, రాజా వెంకటరెడ్డి పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ లో 2 ఏటీఎంలను దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 52 లక్షల రూపాయల నగదు దగ్ధమైంది. ఒకే రోజు 2 ఏటీఎంలలో చోరీకి యత్నించారు. యంత్రాలు తెరుచుకోకపోవడంతో తగలబెట్టారు. నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్బీఐ ఏటీఎం ను బైక్ పై వచ్చిన 2 దుండగులు ధ్వంసం చేశారు. నిప్పు పెట్టడంతో 27 లక్షల నగదు పూర్తిగా కాలిపోయింది. 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఏటీఎం ను తగలబెట్టారు. ఈ ఘటనలో 25 లక్షల నగదు దగ్ధమైంది. ఘటనా స్థలాలను ఏసీపీలు బసవరెడ్డి, రాజా వెంకటరెడ్డి పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రెండు ఏటీఎంలను తగలబెట్టిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో 2 ఏటీఎంలను దుండగులు తగలబెట్టారు. దీనికి సంబంధించి ఏసీపీలు కూడా వచ్చి అక్కడ పర్యవేక్షించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఏం చెబుతున్నారు? నిజామాబాద్ నగరంలో తెల్లవారుజామున 2 చోట్ల ఏటీఎంల చోరీకి యత్నం కలకలం రేపింది. ఎవరైతే బైక్ మీద వచ్చినటువంటి దొంగలు 2 ఉన్నారో వారు ఈ ఏటీఎంలను పగలగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ అవి పగలకపోవడంతో 2 ఏటీఎంలకు నిప్పంటించారు. నిజామాబాద్ నగరం 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్బీఐ ఏటీఎం లో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్ పైన వచ్చినటువంటి ఆ 2 దుండగుల దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో చిక్కాయి. సుమారు 27 లక్షల రూపాయల నగదు పూర్తిగా పాలైందని చెప్పవచ్చు. మరో ఘటన 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం లో చోరీ జరిగింది. ఇక్కడ కూడా యంత్రం తెలుసుకోకపోవడంతో దాన్ని కూడా కాల్చివేయడం జరిగింది. దాదాపు ఇందులో 25 లక్షల నగదు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఒకే రోజు ఈ 2 ఏటీఎం ఘటనలతో అటు పోలీస్ అధికారులు అలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి ఏసీపీ బసవారెడ్డి, రాజా వెంకటరెడ్డి 2 వచ్చి అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గతంలో ఏటీఎం చోరీకి పాల్పడినటువంటి వారు ఎవరున్నారు, ఏంటి అనే దానిపైన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనే దానిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. సుధా. రైట్ శ్రీకాంత్.